వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఈ విధంగా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గిన్నె కానీ మందపాటి గిన్నె కానీ పెట్టుకొని రైస్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. రైస్ ఆయిల్ ఒక కప్పుడు వేసాను. వేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నెంబర్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రైస్ ఆయిల్ వేసుకొని పెద్దలపై ముక్కల్ని బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. అది నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ నెయ్యి సమానంగా అయినా వేసుకోవచ్చు. ఇంకా నచ్చితే ఫ్రెండ్స్ పామాయిల్ అయినా వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ వంట చేసేటప్పుడు కొన్ని మార్పులు ఆయిల్స్ అనేది రుచిగా ఉంటాయి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ మాత్రం బాగా వేగాలి, గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగితే ఎగ్ బిర్యానీ తయారు చేస్తాను. దానికి కావాల్సింది పుదీనాకు, పెద్దలపై ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎగ్స్, మనకి ఎన్ని కావాలంటే అన్నీ, కోడిగుడ్లు ఉడికించినవి, పెద్దలపై ముక్కలు, పెరుగు, చికెన్ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజాది, అన్నీ తాజాగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోయిద్ది. మనం వంట చేసుకునేది చాలా సింపుల్గా త్వరగా అయిపోయిద్ది. బోరు కొట్టేస్తుందా ఫ్రెండ్స్? బోరు కొట్టకుండా త్వరగానే చెప్పేస్తాను. ఇదే విధంగా మధ్యలో కలుపుకుంటూ హైలోనే ఉంచేసేయాలి ఫ్రెండ్స్. స్టవ్ మాత్రం హైలోనే ఉంచి మనము దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం పదార్థాలన్నీ చిటికలో ఈ విధంగా సాల్ట్ వేసి పుదీనాకుని, కోడిగుడ్లని ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. కోడిగుడ్లు వాటర్ పోసి ఉడికించుకోవాలి. తొక్కలు కూడా తీసుకోవాలి, చల్లటి నీటిలో వేసుకుంటే తొక్కలు కూడా ఊడి వస్తాయి. ఆ తర్వాత పెద్దలపై ముక్కలు వేగుతున్నాయి ఫ్రెండ్స్. వేగినాక 10 నిమిషాల సేపు వేగినాక గోల్డ్ కలర్లోకి వచ్చే ముందు ఎగ్స్ కూడా మనకి ఎన్ని ఎగ్స్ ఉంటే అన్నీ వేసుకోవాలి. నేను 3 ఎగ్గులు వేసి చేస్తున్నాను. ఉడికించిన ఎగ్గుని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటే ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటే ఆ రుచి అనేది సూపర్గా ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా సింపుల్గా అయిపోయే వర్క్ అనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈలోపు మీరు ఒక షేరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది గత 30 రోజుల మించి అసలు వీడియోస్ నేను పెడుతున్నాను కానీ చూస్తున్నారు, వదిలేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ నా మీద అంత కోపము? ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇవి పెద్దలపై ముక్కలు చూడండి, ఆయిల్లో చుట్టూతా మంట ఎక్కువ పెట్టినప్పుడు మనం అక్కడ దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. హైలో ఉంది కదా, హైలో ఉన్నప్పుడు మనం చుట్టూతా కలుపుకుంటూ వేగనిచ్చుకోవాలి. చూడండి, గుడ్లు పెద్దలపై ముక్కలు వేగాయి. ప్లేట్లోకైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి పచ్చిమిర్చి 8 కాయల్ని నైస్గా సన్నగా తరుక్కోవాలి, లేదంటే చీలికలైనా చేసుకోవాలి. టమాటా ముక్కలు 2 కప్పులు, 2 పెద్ద కాయలు తీసుకున్నాను, పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటితో పాటే వేయించుకోవాలి. ఆయిల్ ఎగస్ట్రా ఉంటే ఫ్రెండ్స్ గిన్నెలోకి తీసుకోండి ఫ్రెండ్స్. తగినట్టుగానే ఉంచుకోండి, వంటకు తగినట్టుగానే ఉంచుకుంటే. నేను 2 కప్పుల ఆయిల్ వేసాను. వేస్తే మిగతాది 1 కప్పు ఆయిల్ మాత్రం బయటికి తీసి ఉంచాను ఫ్రెండ్స్. మనం వేరే కూరల్లో వేసుకోవచ్చు, వెంటనే వాడేసుకోవాలి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నట్టుగానే చెప్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటేనే రుచి. ఆ కూరగాయలన్నీ మెత్తబడిపోయి చక్కగా మగ్గుతాయి. చిటికినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాము, సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇట్టే అయిపోయింది, ఇట్టే చాలా రుచిగా చేస్తున్నాము. ఇదే విధముగా ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్స్ని మనము ఎన్నన్నా వేయని, 10 వేయని, 2 వేయని, 1 వేయని. అదే విధంగా ఫ్రెండ్స్ రకరకాలుగా తయారు చేస్తారు. ఎగ్ బిర్యానీ రకరకాలుగా తయారు చేస్తారు. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను.
చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ ఆ ముక్కలన్నీ లోపలికి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నాయి. హైలో ఉంచేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉంటేనే కలుపుకోవాలి. 1-2 సార్లు కలుపుకుంటే కూరగాయ ముక్కలన్నీ వేసిన కూరగాయ ముక్కలన్నీ మెత్తబడతాయి. మెత్తబడి గుజ్జు గుజ్జుగా మెత్తగా ఉడుకుతాయి. ఇదే విధంగా ఫ్రెండ్స్ ఉడికినాక ఇక్కడ అల్లం వెల్లుల్లి మిక్సీలో మెత్తగా తిప్పుకొని వేసుకోవాలి. మెత్తగా వేసుకొని అడుగుదాకా మరలా మాడకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఎంతో 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 రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొంత నెంబర్స్కి షేర్ అయింది. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఎక్కువ చేస్తున్నాము అంటే ఎక్కువగా అంటే ఫ్రెండ్స్ 10 నెంబర్స్ చేస్తున్నాము. అదేవిధంగా బాస్మతి రైస్ కూడా తగినట్టుగా వేసుకున్నాము. తగినట్టు వేసుకొని 10 నెంబర్స్కి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఈ బ్యాటర్లోకి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనము చక్క చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్ పెరుగు వేసుకొని 1-2 సార్లు 3 సార్లు కలుపుతూ ఉండాలి. గెరట తీసుకొని సరిపోయినంత పెరుగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 యాలక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ పెరుగు కూడా వేసుకున్నాక గరగర కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 నిమిషాల సేపు దాకా కదలకుండా ఉంచేసి గెరెటతో చుట్టూతో కలుపుకుంటే బ్యాటర్ అనేది మంచిగా ఉడికిద్ది. మనం రైస్ అనేది ఉడికించిన రైస్ బాస్మతి రైస్ వేసుకుంటే మెతుకు అంటుకోకుండా ఎగ్ రైస్ అనేది చాలా రుచిగా తయారైంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చేసుకోవాల్సింది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ హోమ్ గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం దమ్ చేసుకుంటున్నాం రైస్ దమ్ చేసుకుంటున్నాము. ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసుకుంటున్నాం. అందులో హోమ్ గరం మసాలా పౌడరు తగినట్టు వేసుకొని చక్కగా అడుగుదాకా కలుపుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ 1 కప్పుడు దాకా వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అయ్యిద్ది, స్మెల్ అనేది బయటకు వస్తుంది, గుమగుమలాడిపోతుంది. పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పచ్చిమిర్చిని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి బఠానీలు కప్పుడు వేసాము. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, లవంగాయ చెక్క వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను జీడిపప్పులు కూడా వేసుకోండి, ఇష్టం ఉంటే వేసుకోండి. నేను పచ్చి బఠానీ వేసాను. పచ్చి బఠానీని వేసుకున్నాక ఫ్రెండ్స్ 2 పచ్చిమిర్చిని వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. లేకపోతే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకొని కలుపుకున్నాక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసేయాలి. గరం మసాలా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బోరు కొట్టేస్తుందా ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. ఉప్పుగా ఉండాలి. వాటర్ అనేది ఉప్పు వేసాము అంటే ఇక్కడ 2 లీటర్ల దాకా వాటర్ అనేది వేసేసి బాగా గిన్నె నిండిన దాకా వాటర్ వేస్తాము. వాటర్ వేసినాక వాటర్ అనేది బాగా తెరలాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసాము, కొంచెం స్మెల్ కోసం వేసాము. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, రాతి పువ్వు కూడా వేసుకోండి.
బాగుంటుంది. బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇక్కడ వచ్చేసి ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేస్తున్నాం మేము ఈరోజు. ఇదే విధంగా వాటర్ అనేది గిన్నెకి పైదాకా వాటర్ అనేది ఎక్కువగా పోసుకోవాలి. పోసేసుకొని ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగుదాకా కలుపుకుంటే బాగుంటుంది. ఎగ్ రైస్ ఇక్కడ మాత్రం వాటర్ వేసేసి చూడండి ఫ్రెండ్స్, ఉడికినాక గిన్నె అనేది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పక్కకు తీసిన ప్లేట్లోకి తీసిన ఎగ్స్ను కూడా ఇక్కడ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కానీ వేసుకున్నాక స్టవ్ ఆపి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాటర్ వేసాం కదా ఫ్రెండ్స్. ఎక్కువగా మనం బాస్మతి రైస్ కడిగి ఉంచాము అరగంట క్రితము. వాటర్ అనేది కప్పుడు వాటరు కప్పున్నర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తెల్లే వాటర్ని ఇక్కడ ఎగ్స్ వేసిన గ్రేవీలోకి వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ మనం ఎగ్ రైస్ని బాస్మతి రైస్తో దమ్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. మెతుకు అతుక్కోకుండా తినే కొద్దికి ఎంతో వెన్నెలాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. బొరుగుల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేయచ్చు. సేమియాలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది నేను అబద్ధం అనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసినాకనే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వాటర్ అనేది బాగా తెరలాక కప్పున్నర వాటర్ అనేది కోడిగుడ్లు గిన్నెలోకి వేసుకున్నాము. ఎగ్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాస్మతి రైస్ని మనకి తగినట్టుగా నేను 1.5 కేజీ వేసాను ఫ్రెండ్స్. 10 మెంబర్స్కి సరిపోవాలనేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ బాగా హైలోనే ఉంచేసి ఉడకబట్టేసేసి మనం మెతుకు అతుక్కోకుండా ఉండాలి అంటే ఒక జాల గిన్నె తీసుకొని అందులో వడ వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గబగబా సిమ్లోనే ఉంచేసుకొని ఈ విధముగా వీడియోలో చూపించిన విధముగా బాస్మతి రైస్ని 80% కుక్ చేసుకున్నాం. కొంచెం పలుగ్గానే ఉంది ఫ్రెండ్స్. పలుగ్గా ఉన్నప్పుడే తీసుకొని గిన్నెలోకి వేసుకొని అయినా బెజ్జాల గెరెట తీసుకొని ఆ వాటర్ అన్నీ గిన్నెలోకి వడిచాక ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మొత్తం రైస్ అంతా బాస్మతి రైసు అరగంట క్రితం కడిగి ఉంచాము ఫ్రెండ్స్. మనకి దమ్ చేసుకుంటున్నాము ఇప్పుడు. ఇదే విధంగా దమ్ చేసుకోవడానికి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ బాస్మతి రైస్తో ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నాము. రుచికి సరిపడినంత ఇవన్నీ వేసాక ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది. ఇక్కడ మనం జీడిపప్పులైనా వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు అయినా పడుద్ది. ఇక్కడ నెయ్యి కూడా వేసుకుంటూ రైస్ని పూర్తి దాకా వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉంటే మన ఇంకో రకం కూడా ఫ్రెండ్స్ ఆనియన్స్ పక్కకు తీసి గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఆనియన్స్ అనేది తీసుకొని ఇక్కడ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్లోనే టమాటాలను కోడిగుడ్లను వేసేసి కలిపాను. అక్కడ వచ్చేసి అడుగునే ఉంది ఆ బ్యాటర్ అంతా. మధ్యలో కలుపుకుంటూ 80% కుక్ చేసుకున్నాము రైస్ని, బాస్మతి రైస్ని. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ తీసేసి రైస్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 4 లేయర్లుగా వేసుకున్నాక
అన్నీ సరిపోయినాయా లేవనని చెక్ చేసుకున్నాక ఇక్కడ మాత్రం జీడిపప్పు పలుకులైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ కలర్లోకి వచ్చినవి. లేదు అనుకుంటే నేను ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ నెయ్యి వాడాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు వేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తడి కాటన్ క్లాత్ని తడుపుకొని ఇక్కడ ఈ క్లాత్ మీద పెట్టేసేసి దాని మీద ప్లేట్ పెట్టేసేసి దాని మీద బరువు పెట్టి ఒక 15 నిమిషాల సేపు దాకా సిమ్లో పెట్టి దమ్ము చేసుకుంటే ఎంతో 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 రుచికరమైన ఎగ్గు బాస్మతి రైస్ బిర్యానీ తయారైంది నిమిషాల్లోనే. చూడండి ఫ్రెండ్స్, మనం ఓపికండి చేసుకోవాలి కానీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ బరువు పెట్టాలి ఫ్రెండ్స్. బరువు పెట్టేసినాక ప్లేట్లోకి 15 నిమిషాలు అయినాక సిమ్లోనే ఉంచేసి చూడండి, మెతుకు అతుక్కోకుండా ఎగ్గు బాస్మతి రైస్ బిర్యానీ తయారైంది. నిమిషాల్లోనే తయారైంది. నెయ్యి కూడా వేసుకున్నాం, పడాల్సినవన్నీ పడినాయి. ఎంతో ఎంతో రుచికరమైన ఎగ్ అనేది అడుగు నున్నిపోయాయి. పైకి తీసి ప్లేట్ తీసుకొని చూడండి సర్వ్ చేసుకొని తినేయటమే లేటు. తినేసేస్తే ఫ్రెండ్స్ ఎంతో ఎంతో రుచికరమైన ఎగ్గు బాస్మతి రైస్ బిర్యానీ తయారైంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత రుచిగా ఉండాలంటే అంత రుచిగా నిమిషాల్లోనే రెడీ అయింది. ఇదే విధంగా ఫ్రెండ్స్ దానికి తగ్గట్టుగా మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఫిష్ ఫ్రై కానీ, రొయ్యల ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, నిమ్మకాయ ముక్కలు కానీ, ఇక్కడ ఆనియన్స్ ముక్కలు కానీ, పెరుగు చట్నీ కానీ, మనం కోకోనట్ చారు కానీ ఈ విధంగా చేసుకొని ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను ఇక్కడ చికెన్ పకోడీ చేసాము. ఆ చికెన్ పకోడీ ఎగ్గు బఠానీ బిర్యానీ రైసు చేసాము. ఇవన్నీ వేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు గోంగూర చట్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా దీనికి మించింది ఏమైనా ఉందా? మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అసలుకి హోటల్ స్టైల్లోనే ఈ విధంగా తయారు చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.